2026 ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్కు సమీకరణాలు మారుతున్నాయి. ఖాయం అనుకున్న జట్లకు జలక్లు తప్పడం లేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తన 13వ మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దాంతో 12 పాయింట్స్తో టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు 13వ మ్యాచ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడనుంది. ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఇక ఈ మ్యాచ్ సోమవారం రాత్రి 7:30 చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరగనుంది. సిఎస్కే తన మిగిలిన 2 మ్యాచ్లైన సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్పై ఖచ్చితంగా గెలిస్తేనే 14 లేదా 16 పాయింట్లు లభిస్తాయి. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఆ జట్టుకు టాప్ 4లో నిలవడానికి ఇది సరిపోతుంది. కానీ ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని ఓడించాలి అంటే సిఎస్కే ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. గత మ్యాచ్లో బ్యాటింగ్లో మంచి స్కోరు చేసినా కూడా బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ని ఓడించాలి అంటే బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో సమిష్టిగా రాణించాలి. దాంతో ఈ మ్యాచ్లో సిఎస్కే భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఆయన ఆటను ఎంతగానో మిస్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ఆరంభంలోనే జట్టులో చేరిన ధోని పూర్తి ఫిట్నెస్ దక్కించుకోకపోవడంతో ప్లేయింగ్ 11లో కనిపించడం లేదు. దీంతో ఆయన ఎప్పుడు ఆడతారా అని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఎట్టకేలకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా మైదానానికి దూరమైన ధోని ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించినట్లుగా క్రీడా వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని చపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగబోయే కీలక పోరులో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తల మళ్లీ బ్యాటింగ్ పెట్టి మైదానంలోకి దిగుతాడనే వార్తలు సిఎస్కే క్యాంపులో సరికొత్త జోష్ను నెలకొంది. ఈ ఆనందంతో పాటే ధోని ఫ్యాన్స్కి ఒక భావోద్వేగమైన వార్త కూడా వినబడుతోంది. చపాక్ స్టేడియంలో ధోనికి ఇదే ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చపాక్ హోమ్ గ్రౌండ్ రేపు జరగబోయే మ్యాచ్ చివరిది. దీని తర్వాత మే 21న సిఎస్కే తన తదుపరి మ్యాచ్ను అహ్మదాబాద్లో ఆడనుంది. ఒకవేళ చెన్నై ప్లేఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ ఈసారి ప్లేఆఫ్స్ ఫైనల్ మ్యాచ్లు ముంబై అహ్మదాబాద్ వేదికల్లోనే జరగనున్నాయి. అంటే దక్షిణాదిలో ఇకపై ఎలాంటి మ్యాచ్లు లేవు. ధోనికి ఆటగాడిగా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారాల నడుమ రేపు చపాక్ మైదానంలో హోమ్ గ్రౌండ్ ముందు ధోని ఆడే చివరి మ్యాచ్ను చూసేందుకు టికెట్ల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. ఇక 13వ మ్యాచ్కి సిఎస్కే తుది జట్టు చూస్తే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డేవాల్డ్ బ్రేవిస్, శివం దుబే, ధోని, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, స్పాన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి ఉండే అవకాశం ఉంది. ఇక ధోని జట్టులోకి రావడం సిఎస్కేకి బలంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే బ్యాటింగ్ నుండి భారీగా పరుగులు రావాలి. ఎస్ఆర్హెచ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో సిఎస్కే మొదట బ్యాటింగ్ చేస్తే 200కు పైగా పరుగులు చేయాలి. ముఖ్యంగా సంజు శాంసన్ మళ్ళీ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఈ సీజన్లో ఐపీఎల్ మ్యాచ్లో సంజు శాంసన్ తన క్లాస్ బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడిన సంజు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ వేగంగా పరుగులు సాధించాడు. పవర్ ప్లేలో అద్భుతమైన షాట్లతో జట్టుకు మంచి ఆరంభాలు అందించిన ఆయన స్పిన్ మరియు పేస్ బౌలింగ్పై సమర్థంగా ఆడుతూ ఇన్నింగ్స్లను నిలబెట్టారు. ముఖ్యంగా కవర్ డ్రైవ్స్, పుల్ షాట్లు ప్రేక్షకులను అలరించాయి. ఈ సీజన్లో ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన సంజు శాంసన్ 450 పరుగులు చేశాడు. ఇప్పటికే 274 బంతులు ఆడిన సంజు 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేశాడు. 48 ఫోర్లు, 23 సిక్స్లు కొట్టాడు. గత మ్యాచ్లో నిరాశపరిచిన సంజు ఎస్ఆర్హెచ్ మీద భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడితే సిఎస్కే భారీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. మరి ఎస్ఆర్హెచ్ మీద సంజు శాంసన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది చూడాలి. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సీజన్లో అంచనాలను అందుకోలేదు. కీలకమైన లక్నో మ్యాచ్లో కూడా గైక్వాడ్ విఫలమయ్యాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ మీద అయినా రుతురాజ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడా లేదా అన్నది చూడాలి. ఓపెనర్గా బరిలోకి దిగే రుతురాజ్ గైక్వాడ్ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్తో సిఎస్కేకి భారీ స్కోర్ అందించాలి. గత సీజన్లో ఆరంభం నుంచే క్రీజులో స్థిరంగా నిలిచిన రుతురాజ్ టైమింగ్తో కూడిన క్లాసిక్ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. కానీ ఈ ఏడాది బ్యాటింగ్లో విఫలమవుతున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 306 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరి ఎస్ఆర్హెచ్ మీద అయినా గైక్వాడ్ పరుగుల వరద పారిస్తాడేమో చూడాలి. ఇక 3వ నెంబర్లో వస్తున్న ఉర్విల్ పటేల్ కూడా రాణించాలి. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఉర్విల్ గత మ్యాచ్లో మాత్రం భారీగా పరుగులు చేయలేకపోయాడు. అతని మీద అంచనాలున్నాయి.
టాప్ ఆర్డర్ వేగంగా పరుగులు చేస్తేనే సిఎస్కేకి భారీ స్కోర్ దక్కే ఛాన్స్ ఉంది. మరి కీలకమైన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఉరుల్ పటేల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది చూడాలి. ఇక ఎంఎస్ ధోని ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా బ్యాటింగ్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ చివరిలో బ్యాటింగ్ వచ్చే ధోని మెరుపును మెరిపించడం ఖాయం. ఆయన 6లు 4లు చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇక కార్తిక్ శర్మ, శివం దుబే కూడా బ్యాటింగ్లో రాణించాలి. ధోని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని, ఫిట్నెస్ సాధించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సిఎస్కే ఆడబోయే చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో ధోని బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు కూడా నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది. లక్నోతో జరిగిన మ్యాచ్ సమయానికి ధోని ఫిట్నెస్ సాధించినట్లుగా సమాచారం. అయితే జట్టు విన్నింగ్ కాంబినేషన్ను దెబ్బతీయడం ఇష్టం లేక ధోని ఆ మ్యాచ్లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ల్లో ఓటమి తర్వాత సిఎస్కే జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇలాంటి సమయంలో జట్టు సమతుల్యతను మార్చడం కరెక్ట్ కాదని ధోని భావించాడట. కానీ లక్నోతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఘోరంగా పరాజయాన్ని చవిచూడడంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి చివరి 2 మ్యాచ్ల్లో ధోనిని ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా సమాచారం. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన సిఎస్కేకు ఈ సీజన్లో గాయాల సమస్య పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే దాదాపుగా 1/2 డజన్ మందికి పైగా కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఆ జాబితాలో ఎంఎస్ ధోని కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన సన్ రైజ్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లతో జరబోయే ఆఖరి 2 హోరాహోరీ మ్యాచ్ల్లో ఆడి తన ఐపీఎల్ కెరీర్ను ఘనమైన వీడ్కోలు పలకాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను గమనిస్తే సిఎస్కే ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 6 విజయాలు 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి 6వ స్థానంలో కొనసాగుతోంది. సిఎస్కే జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. అలాగే గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేవలం గెలవడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండేలా చూసుకోవడం కూడా చెన్నై జట్టుకు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మరి ధోని మైదానంలోకి అడుగుపెట్టి తన జట్టును ప్లేఆఫ్స్కి చేరుస్తాడో లేదో చూడాలి. ఇక ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో బౌలింగ్లో కూడా సిఎస్కే సత్తా చాటాల్సి ఉంది. ఇక ఎన్ఎస్జీ కమాండర్తో ధోని చేసిన సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ టీషర్ట్, డెనిమీ జీన్స్తో చాలా క్యాజువల్గా కనిపించిన ఎంఎస్ ధోని ఎన్ఎస్జీ కమాండర్లతో కఠినమైన శిక్షణ, ప్రపంచ స్థాయి ఫిట్నెస్ లెవెల్స్ గురించి అడుగుతూ వారితో ముచ్చటించారు. అలా మాట్లాడుతూ ఉండగానే అకస్మాత్తుగా ధోని తన వైపు వేలు చూపిస్తూ అసలు నేను ఫిట్గా ఉన్నానా అంటూ చాలా వినయంగా ఫన్నీగా ప్రశ్నించారు. క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరైన ధోని నోట ఆ మాట వినగానే అక్కడ ఉన్న సాయుధ కమాండర్లతో ఒక్కసారిగా నవ్వేశారు. ధోనికి ఉన్న డౌన్ టు ఎర్త్ స్వభావానికి ఈ వీడియోని నిదర్శనం అంటూ నెట్టింట ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఎంఎస్ ధోనికి భారత సాయుధ దళాలన్నా, దేశభక్తి అన్న ఎంతో ప్రాణం అని అందరికీ తెలిసిందే. 2011లో భారత సైన్యం ధోనికి టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. కేవలం పేరుకే కాకుండా ధోని ఆర్మీ ట్రైనింగ్ కూడా మాడ్యూల్స్ని కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో సైనికులతో కలిసి స్వయంగా గార్డ్ డ్యూటీ, పెట్రోలింగ్ కూడా నిర్వహించి సైన్యంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇక ఎస్ఆర్హెచ్కి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమే. ప్లేఆఫ్స్కి చేరాలంటే ఎస్ఆర్హెచ్ కూడా తప్పకుండా గెలవాలి. దాంతో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే ఛాన్స్ ఉంది. మరి కీలక పోరులో సిఎస్కే విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.